హలో స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ చూస్తున్నాం కదా. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో 2 టైప్స్ చూసాము. అవి ఏంటి అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో అంటే MN6 ఉన్నప్పుడు అది కొత్త లైగండ్తో సబ్స్టిట్యూషన్ జరగడం, substitution reactions in octahedral complex compound. Similarly, substitution reactions in square planar complex compound. స్క్వేర్ ప్లానార్ 4 లైగండ్స్ ఉన్న వాటిలో టెట్రాహైడ్రల్ ఉండొచ్చు, స్క్వేర్ ప్లానార్ ఉండొచ్చు. టెట్రాహైడ్రల్ ఉన్నప్పుడు కంటే స్క్వేర్ ప్లానార్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ బాగా జరుగుతుంది. ఆ స్క్వేర్ ప్లానార్లో సబ్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు మనం ఒక స్పెషల్ ఎఫెక్ట్ చూసాం. అదేంటి? ట్రాన్స్ ఎఫెక్ట్. స్క్వేర్ ప్లానార్లో మెటల్ చుట్టూ ఉన్న 4 లైగండ్స్లో ఏ లైగండ్ సబ్స్టిట్యూషన్ జరగాలి అనేది దానికి ఆపోజిట్గా ఉన్న లైగండ్ యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆపోజిట్గా ఉన్న లైగండ్ యొక్క ప్రభావాన్ని మనం ఏమనుకున్నాం? ట్రాన్స్ ఎఫెక్ట్ అనుకున్నాం. ట్రాన్స్ ఎఫెక్ట్ ఏ లైగండ్స్కి ఎంత ఉంటుంది అనేది ఒక ఆర్డర్ చెప్పాము, దాన్నే ట్రాన్స్ సిరీస్ అన్నాము. అలా ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, నెక్స్ట్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ చూసాం. ఇప్పుడు మనం చూసేటువంటి టాపిక్ ఏంటి అంటే యాసిడ్ హైడ్రాలసిస్. యాసిడ్ హైడ్రాలసిస్ అనేది ఏమని చెప్తాం? పేరుని బట్టి ఏమర్థం అవుతుంది? హైడ్రాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్ హైడ్రాలసిస్. కానీ ఇది మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో సబ్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు కొత్తగా వచ్చేటువంటి లైగండ్ అంతా వాటర్ మాలిక్యూల్ అయినట్టయితే దాన్ని యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ అంటారు. యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ ఆర్ ది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ విత్ వాటర్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ML6 ఉంది. దీనిలో ఒక లైగండ్ కనుక వాటర్ మాలిక్యూల్తో సబ్స్టిట్యూషన్ జరిగితే ఏమొస్తుంది? Ml5H2O ప్లస్ L. ఈ రియాక్షన్ ఏమంటారు? యాసిడ్ హైడ్రాలసిస్ అంటారు. యాసిడ్ హైడ్రాలసిస్ ఈజ్ ది సబ్స్టిట్యూషన్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ విత్ వాటర్ మాలిక్యూల్, వాటర్ లైగండ్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో వాటర్తో జరుగుతున్నాయి కాబట్టి వీటిని సపరేట్ హెడ్డింగ్గా చదువుకున్నారు. ఇప్పుడు ఈ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ అనేవి అంటే ఈ సబ్స్టిట్యూషన్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ జరుగుతుంది అన్నమాట. సబ్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఈజ్ యాసిడ్ హైడ్రాలసిస్. ఆ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఈ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ అనేవి యాసిడ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వచ్చు, డిపెండ్ అవ్వకపోవచ్చు అన్నమాట. కాబట్టి యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేశారు. యాసిడ్ డిపెండెంట్, యాసిడ్ ఇండిపెండెంట్. యాసిడ్ ఇండిపెండెంట్, యాసిడ్ డిపెండెంట్. ఎప్పుడు యాసిడ్ ఇండిపెండెంట్ అంటాం, ఎప్పుడు యాసిడ్ డిపెండెంట్ అంటామండి అంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ దాని pH అనేది లెస్ దాన్ గ్రేటర్ దాన్ 4 ఉందనుకోండి, అంటే దాని యాసిడ్ యొక్క గాఢత అంత లేదు, అప్పుడు దాన్ని యాసిడ్ ఇండిపెండెంట్ అంటాం. అదే లెస్ దాన్ 4 ఉందనుకోండి దాన్ని యాసిడ్ డిపెండెంట్ అంటాం. అంటే pH అనేది 4 కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటే యాసిడ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్, అదే 4 కంటే తక్కువగానే ఉంటే అవి యాసిడ్ డిపెండెంట్ రియాక్షన్స్ అన్నమాట. ఈ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ అనేవి 2 మెకానిజమ్స్ని ఫాలో అవుతాయి. ఇప్పుడు ఇంత ఈజీగా చెప్పేసుకున్నాం కదా, ఒక లైగండ్ తీసేసి వాటర్ మాలిక్యూల్ పెట్టేయడం అనేది. ఈ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ 2 రకాలు. యాసిడ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యేవి, యాసిడ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వనివి. అలాగే ఈ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ అనేవి 2 పద్ధతుల్లో జరుగుతాయి, 2 మెకానిజమ్స్లో జరుగుతాయి.
ఫస్ట్ ఏంటి అంటే డిసోసియేటివ్ మెకానిజం. Dissociative mechanism of acid hydrolysis reaction. Next one is associative mechanism. Dissociative mechanism of acid hydrolysis reaction, associative mechanism of acid hydrolysis reaction. Dissociative mechanism of acid hydrolysis reaction అంటే ఎలా జరుగుతుందంటే మన ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ స్లో స్టెప్లో ML5Lగా డిసోసియేట్ అవుతుంది. ఈ డిసోసియేషన్ జరిగిన తర్వాత అప్పుడు దాని దగ్గరికి వాటర్ మాలిక్యూల్ వస్తుంది. వాటర్ మాలిక్యూల్ వచ్చి ఫాస్ట్గా సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. అంటే డిసోసియేటివ్ మెకానిజం ఎన్ని స్టెప్స్లో జరిగింది? 2 స్టెప్స్లో జరిగింది. అందులో స్లో స్టెప్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఆ స్లో స్టెప్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఒక్కళ్ళు మాత్రమే. వాళ్ళు ఎవరు? కాంప్లెక్స్ కాంపౌండ్. కాబట్టి ఈ రియాక్షన్ యొక్క రేట్ రాయాలంటే ఏం రాస్తాం? రేట్ ఈజ్ ఈక్వల్ టు K into mL6. Rate of the reaction depends only upon the concentration of the complex compound. ఇది రేట్ ఈక్వేషన్ అన్నమాట. డిసోసియేటివ్ మెకానిజం ఇది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ అసోసియేటివ్ మెకానిజం అంటే ఏంటి అంటే ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది డిసోసియేషన్ జరగదు. ముందే కొత్తగా వచ్చేటువంటి వాటర్ మాలిక్యూల్ వచ్చి అసోసియేషన్ జరిగిపోతుంది. ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది అనమాట. 7 కోఆర్డినేట్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. మెటల్ చుట్టూ 7 లైగెండ్స్ ఉన్న ఇంటర్మీడియట్ ఫామ్ అయ్యి అది ఫాస్ట్గా అది అన్స్టేబుల్ కాబట్టి వెంటనే బ్రేక్ అయిపోయి అది ఎలా ఫామ్ అవుతుంది? ML5H2Oగా ఫామ్ అవుతుంది. ఇది స్లోగా జరుగుతుంది. అంటే ఇక్కడ కొత్తగా వచ్చే వాటర్ మాలిక్యూల్ ముందు అసోసియేషన్ అయ్యాక తర్వాత పాత లైగెండ్ డిసోసియేషన్ జరుగుతుంది. ఇక్కడైతే పాత లైగెండ్ డిసోసియేషన్ జరిగాక కొత్త వాటర్ మాలిక్యూల్ వస్తుంది. కాబట్టి ఇది డిసోసియేటివ్ మెకానిజం, ఇదేమో అసోసియేటివ్ మెకానిజం. ఇక్కడ రేట్ ఈక్వేషన్ రాయాలనుకోండి. రేట్ ఈజ్ ఈక్వల్ టు K into mL6 into H2O రాస్తాం. కానీ మనకి వాడుకలో మీరు చేయగడుకోండి అమ్మా అంటే ఏం చేస్తారు? ట్యాప్ తిప్పి చక్కగా ఎక్కువ ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసుకుని కడుక్కుంటారా? 2-3 గ్లాసెస్ వాటర్ వాడి చేయగడుక్కుంటారు కదా. అలాగే ఎందుకని మనకి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న దాని మీద అది ఎక్కువైతే పెరగడం, అది తక్కువైతే తక్కువయ్యే సమస్య ఉండదు కదా. కాబట్టి వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రియాక్షన్ స్పీడ్ మారుతుంది అనేది లేదు. ఎందుకంటే వాటర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఏమీ ఎఫెక్ట్ చేయదు. అప్పుడు ఏం జరుగుతుంది? రేట్ ఈజ్ ఈక్వల్ టు K into mL6. అంటే మనం ఏం చెప్పొచ్చు? ఇన్ అసోసియేటివ్ మెకానిజం ఆల్సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్స్ అపాన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఓన్లీ, నాట్ ఆన్ ది వాటర్ మాలిక్యూల్. డిసోసియేటివ్ మెకానిజంలో ఎలా అయితే రేట్ ఆఫ్ ది రియాక్షన్ కాంప్లెక్స్లో డిపెండ్ అయ్యి కాంప్లెక్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యిందో అసోసియేటివ్ మెకానిజంలో కూడా అలాగే డిపెండ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ జరిగేటువంటి విధానం మార్పు అన్నమాట. ఇవి మెకానిజమ్స్ ఆఫ్ యాసిడ్ హైడ్రాలసిస్. యాసిడ్ హైడ్రాలసిస్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ ఇన్ octahedral complex compounds with water molecule in presence of acid is known as acid hydrolysis reactions. Acid hydrolysis reactions are 2 types: acid independent reactions, acid dependent reactions. Acid hydrolysis reactions follows 2 types of mechanisms. First one is dissociative mechanism, second one is associative mechanism. Whether it follows dissociative mechanism or associative mechanism, in both the mechanisms rate of the reaction depends only upon the concentration of the complex only, not on the concentration of the water molecule. Okay, ఇది
నెక్స్ట్ వాట్ ఆర్ ది నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్. Factors affecting the acid hydrolysis reaction. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇక్కడ ఎవరెవరు పాల్గొంటున్నారు? కాంప్లెక్స్ కాంపౌండ్ పాల్గొంటుంది కాబట్టి వాటర్ అనేది మనకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అదేమి రియాక్షన్ స్పీడ్ని ప్రభావితం చేయదు. ప్రభావితం చేసే వాళ్ళు ఎవరంతా ఎవరు? కాంప్లెక్స్ లోపల ఎవరున్నారు? మెటల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? మెటల్ యొక్క సైజ్ ఎలా ఉంది, అలాగే కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే ఇప్పుడు CO NH3 6 3+ CO NH3 6 2+ అన్నాను అనుకోండి. ఇప్పుడు రెండింటిలో ఛార్జ్ ఎవరి మీద ఎక్కువ ఉంది? దీని మీద ఎక్కువ ఉంది. ఎవరికైతే ఛార్జ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో మెటల్కి సైజ్ తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఛార్జ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సైజ్ తక్కువ ఉంటుంది. ఆ సైజ్ తక్కువ ఉన్నప్పుడు మెటల్ ఏం చేస్తుంది? దాని చుట్టూ ఉన్న లైగెండ్స్ని బాగా పట్టుకుని ఉంటుంది. అప్పుడు సబ్స్టిట్యూషన్ చేయడం ఈజీ కాదు. అర్థమవుతుందా? కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉన్న మెటల్ యొక్క ఛార్జ్ అనేది ఎక్కువైతే సైజు తక్కువ అవుతుంది కాబట్టి మెటల్ లైగెండ్స్ యొక్క అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ స్లోగా జరుగుతుంది. అది మొదటి అంశం. రెండవది ఏంటి అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ ఈ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్ని ప్రభావితం చేసే రెండవ అంశం ఏంటి అంటే ఈ మెటల్కి బయటికి వెళ్ళిపోతున్న ఈ లైగ్యాండ్కి మధ్య ఉన్న ఈ బాండ్ అన్నమాట. నేచర్ ఆఫ్ ది బాండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ బిట్వీన్ మెటల్ అండ్ లీవింగ్ లైగ్యాండ్. ఇది లీవింగ్ లైగ్యాండ్ కదా కాబట్టి స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ బిట్వీన్ మెటల్ అండ్ లీవింగ్ లైగ్యాండ్, ఈ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మెటల్కి లీవింగ్ లైగ్యాండ్కి మధ్య బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువైతే సబ్స్టిట్యూషన్ అనేది స్లోగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, CO NH3 6 3+, దీన్ని వాటర్ మాలిక్యూల్తో సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి ఏమొస్తుంది? CO NH3 5 H2O, బయటికి NH3 వెళ్ళిపోతుంది. ఇక్కడ బయట తీయాల్సింది NH3. అలా కాదండి, CO NH3 5 Cl ఉందనుకోండి 2+, ఇది సబ్స్టిట్యూషన్ చేయాలనుకోండి. ఇక్కడ Cl తీసేసి వాటర్ మాలిక్యూల్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అనుకోండి. CO NH3 5 H2O + Cl. ఇక్కడ ఈ రెండింటిలో ఎవరు ఫాస్ట్గా జరుగుతారు? ఇక్కడ మనం చెప్పుకున్న అంశం ప్రకారం ఏ లైగెండ్ వెళ్ళిపోయే లైగెండ్కి మెటల్కి బాండ్ స్ట్రాంగ్గా ఉంటే రియాక్షన్ స్లోగా జరుగుతుంది. ఈ బాండ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే దీని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. లైగెండ్ స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంది కదా స్పెక్ట్రోకెమికల్ సిరీస్లో. వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ లైగెండ్? Cl. కాబట్టి Cl స్ట్రాంగ్ లైగెండ్ కాబట్టి COకి Clకి బాండ్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది CO NH3 కంటే. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ బాండ్ ఉన్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది స్లోగా జరుగుతుంది, ఇది ఫాస్ట్గా జరుగుతుంది. అర్థమైందా? మెటల్కి వెళ్ళిపోయే లైగెండ్కి మధ్య బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే, అంటే ఆ వెళ్ళిపోయే లైగెండ్ కనుక స్ట్రాంగ్ లైగెండ్ అయితే అప్పుడు బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకి సబ్స్టిట్యూషన్ అనేది స్లోగా జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ది స్టీరిక్ ఫ్యాక్టర్. స్టీరిక్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఇప్పుడు
ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. దీనిలో వాటర్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అలా కాదండి, నా దగ్గర ఈ కాంప్లెక్స్ ఉంది, దీనిలో వాటర్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, చూడగానే చెప్పగలుగుతారు దేనిలో ఈజీగా సబ్స్టిట్యూషన్ చేయగలుగుతాం? దీనిలో. ఎందుకంటే ఇక్కడ చూడండి, వలయాలు అడ్డుగా ఉన్నాయి వచ్చే వాటర్కి, మెటల్ కనపడకుండా ఈ వలయాలు దాసేసింది. స్టీరింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే క్రౌడీనెస్. మెటల్ చుట్టూ క్రౌడీనెస్ ఎక్కువ ఉంటే సబ్స్టిట్యూషన్ అనేది స్లోగా జరుగుతుంది, క్రౌడీనెస్ తక్కువ ఉంటే ఫాస్ట్గా జరుగుతుంది. స్టీరింగ్ ఎఫెక్ట్ అంటే అదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఈ వెళ్ళేటువంటి లైగెండ్స్, మెటల్ చుట్టూ ఉండేటువంటి లైగెండ్స్ అనేవి మెటల్తో బ్యాక్ బాండ్ ఫామ్ చేసి పై బాండింగ్ లైగెండ్స్ ఉన్నాయనుకోండి, సిఎన్, సిఓ లాంటివి మనం చదువుకున్నాం కదా లైగెండ్ ఫీల్డ్ థియరీలో. పై బాండ్ స్ట్రాంగ్ లైగెండ్స్ ఎందుకు స్ట్రాంగ్ లైగెండ్స్ అవుతున్నాయి అంటే అవి మెటల్తో ఒక బాండ్ ఫామ్ చేసుకోవడమే కాకుండా అవి డబుల్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి అని చెప్పుకున్నాం ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్లో. అలాంటి లైగెండ్స్ ఉంటాయి అంటే లీవింగ్ లైగెండ్స్ అనేవి కనుక మనకి మెటల్తో డబుల్ బాండ్ పై బాండ్ ఫామ్ చేసుకుంటే అలాంటి పై బాండింగ్ లైగెండ్స్ ఏమంటారంటే నాన్ రీప్లేసబుల్ లైగెండ్స్ అంటారు. ఇలాంటి ఇక్కడ ఉన్న లైగెండ్స్ కనుక నాన్ రీప్లేసబుల్ లైగెండ్స్ అయినట్టయితే మనం సబ్స్టిట్యూషన్ అనేది యాసిడ్ హైడ్రాలసిస్ అనేది కష్టమైపోతుంది అనమాట. దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ది యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ charge and size of the metal ion. If charge increases on the metal, size decreases, attraction of metal and ligands increases, substitution is slow. Second one is strength of the bond between metal and leaving group. If strength of the bond between metal and leaving group is more, then substitution is slow. In presence of strong ligand, strength of the metal and ligand is more, so substitution is slow. If ammonia Cl- are there, Cl- substitution occurs slowly. Next, third factor is crowdiness, steric effect. If metal is surrounded by chelating ligands, means crowdy ligands, then substitution of metal ligands with water molecule is not visible to metal, so substitution is slow. Crowdiness increase అయితే వచ్చే వాటర్ మాలిక్యూల్ మెటల్ కనపడదు కాబట్టి సబ్స్టిట్యూషన్ స్లోగా జరుగుతుంది. ఫైనల్గా ఒకవేళ మెటల్ మీద ఉండేటువంటి లైగెండ్స్ కనుక నాన్ రీప్లేసబుల్ లైగెండ్స్ అయితే, నాన్ రీప్లేసబుల్ లైగెండ్స్ ఎప్పుడు అవుతాయి? మన దగ్గర ఉన్న మెటల్ లైగెండ్స్ అనేవి మెటల్తో సింగిల్ బాండ్ కాకుండా బ్యాక్ బాండింగ్, పై బాండింగ్ కూడా ఫామ్ చేసుకోగలిగేవి అయితే అప్పుడు నాన్ రీప్లేసబుల్ లైగెండ్స్ అంటాం. అలాంటి నాన్ రీప్లేసబుల్ లైగెండ్స్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్. ఓకే స్టూడెంట్స్.